ఈరోజు భారతదేశంలో బలమైన వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పీడిస్తున్న దాంట్లో భారతదేశంలో చాలామంది సఫర్ అవుతున్న వ్యాధి గురించి ఈరోజు మనము సమాజంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి మనం మాట్లాడే భాష ద్వారా తెలియాలని తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన దగ్గరికి మన షాద్నగర్ ప్రాంతవాసి. ఇక్కడ మేము వాళ్ళని వీడియోలో చూపించదలుచుకోలేదు. వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవం ఇస్తాం. కానీ వాళ్ళు వ్యాధి గురించి, వాళ్ళు పడ్డ అవస్థల గురించి చెప్తారు. ఇక్కడ నేను మీకు మళ్ళీ చెప్తా ఉన్నాం, ప్రతి సబ్జెక్టు మాకు ఇంపార్టెంట్. అంటే ఎమర్జెన్సీలో అలోపతి చాలా మంచిది, కానీ దీర్ఘకాలిక వ్యాధులలో ఆయుర్వేదం కూడా మంచిది. ఇక్కడ భూమి మీద వచ్చిన ప్రతి వైద్య శాస్త్రము మానవులకు చాలా మంచి చేస్తుందని తెలియజేస్తూ, ఇప్పుడు ఇక్కడ చూడండి, తనకి జరిగిన ఒక బలమైన కష్టం ఈరోజు మనకి ఆయుర్వేదం ద్వారా చాలా లాభపడ్డ విషయాలు కూడా చెప్తూ ఉంటుంది. అమ్మ, ఇప్పుడు ఎవరికైతే మీకు ఇన్సిడెంట్ జరిగిందో వాళ్ళు కిడ్నీ ఇన్ఫెక్షన్స్తో బాధపడేటప్పుడు వాళ్ళకి జరిగిన అనుభవాలు చెప్పండి అమ్మ. అంటే వాళ్ళకి రోగాల నుంచి వాళ్ళు ఎట్లాగా ఫేస్ చేసినారు దాని గురించి చెప్పండి. హై టెంపరేచర్ ఫీవర్ వచ్చి బాగా బాడీ షివరింగ్ అయ్యి బాడీ షివరింగ్ ఎలాగయ్యేది అంటే మీకు అది కిడ్నీ ఇన్ఫెక్షన్ అని ఎట్లాగ తెలిసింది మీకు? బ్లడ్ టెస్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఓకే. ఇంకా ఇంజెక్షన్స్ పెడుతున్నారు కానీ అది తగ్గలేదు. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ రిపీటెడ్గా అట్లనే షివరింగ్ రావడము, ఇన్ఫెక్షన్ అని చెప్పడము. ఆ షివరింగ్ ఎట్లా వస్తుందమ్మా? ఆ రోగి లక్షణాలు ఎట్లా ఉంటాయి? మొత్తం ఈ దుప్పటి కప్పినా కానీ ఆగట్లేదు. బాగా బాడీ హెవీగా ఇట్లా మంచం మీదనే ఎగిరినట్టు అట్లా అయిపోతుంది. ఇది మీరు కిడ్నీ ఇన్ఫెక్షన్, అంటే ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్కి ఎవరైతే గురవుతారో ఆ లక్షణాలు ఉంటాయి. అంటే బాగా టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది, ఫీవర్ టెంపరేచర్. వాళ్ళకి 10 దుప్పట్లు కప్పినా కూడా విపరీతమైన చలి జ్వరం ఎట్లాగ వస్తుందో అట్లాగా తట్టుకుంటారు. అంటే అట్లాగా షివరింగ్ అవుతూ ఉంటారు, అట్లా వణుకుతూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు ఇంజెక్షన్స్ ఇప్పించారా? యాంటీబయాటిక్ ఇప్పించాము. 3 డేస్ 4 డేస్ సెలైన్ నుంచి అట్లా ఇంజెక్షన్స్ పెట్టారు. ఆ 3 డేస్ ఒక 1 వీక్ అట్లా మంచిగా ఉండడం, మళ్ళీ అది సేమ్ ప్రాబ్లం రిపీటెడ్గా అవుతుంది. మీరు ఇక్కడ ప్రజలారా మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కిడ్నీ ఇన్ఫెక్షన్స్లో మనకు యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఎన్ని డేస్ కోర్స్ ఇస్తారమ్మా? 4 డేస్ 5 డేస్ కోర్స్. 4 డేస్ 5 డేస్ కోర్స్ తప్పకుండా ఇస్తారు. మళ్ళీ ల్యాబ్ రిపోర్ట్స్ అంటే మళ్ళీ టెస్ట్ చేస్తారు. అక్కడ క్రియేటినైన్ లెవెల్స్ పెరుగుంటాయి. క్రియేటినైన్ లెవెల్స్ కూడా ఉంటాయి. ఎంత ఉండేనమ్మా క్రియేటినైన్? అంటే కిడ్నీ క్రియేటినైన్ అంటారు. ఎంత ఉందమ్మా అది? ఐడియా లేదా? ఐడియా లేదు. అంటే క్రియేటినైన్ లెవెల్స్ దాదాపు 5, 6, 7 మనకు 3, 4 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. 7 దాకా కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందంటే ఆ షివరింగ్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే వీళ్ళు ఆ టైంలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ యాంటీబయాటిక్స్ డోస్ తీసుకున్నా కూడా మళ్ళీ 1 వీక్కి రిపీటెడ్లీ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ దాని మీద మీరు ఎన్నిసార్లు అనుభవం, అంటే మీకు ఎన్నిసార్లు ఈ ప్రాబ్లం ఫేస్ చేసినారు మీరు? అంటే ఎప్పటి నుంచి, ఎన్ని రోజుల నుంచి? ఒక 6 months నుంచి. 6 నెలల నుంచి సేమ్ రిపీటెడ్లీ రెగ్యులర్గా 4 times 5 times సెలైన్స్ పెట్టడము, మళ్ళీ టెస్టులు చేయడము, అట్లా చాలాసార్లు చేసి మళ్ళీ అక్కడ ఫలితం లేదని. మీకు ఎంత డబ్బు ఖర్చు అయిందమ్మా ఆ లోపల? హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఛార్జ్, ఫీజు, ఇంకా దానికి బెడ్ ఛార్జ్ అని అన్నీ కలిపి ఒక 5,000 పోయినప్పుడల్లా 5-6,000 ఖర్చు అయింది. ఇప్పుడు ఇక్కడ ఆయుర్వేదంలో మీరు చూడండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్కి సంబంధించి మన సంస్థ ద్వారా మనం ఇస్తున్న ఈ కిడ్నీ ఒకసారి చూపెట్టండి. ఇప్పుడు ఇక్కడ అది కొద్దిగా ఇది కిడ్నీ ఇట్లా కానీ ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ పౌడర్. ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ పౌడర్ నుంచి వీళ్ళు ఎట్లా లాభపడ్డారో చెప్తారు. అంటే ముందు వీళ్ళు 6 నెలలు ఆ సమస్యల నుంచి బాగా బాధపడుతూ ఉన్నారు. వీళ్ళు మన శ్రేయోభిలాషులు, మన సంస్థ మీద బాగా బలమైన నమ్మకం ఉంది. మీకు ఈ దాని మీద ఐడియా ఎవరు ఇచ్చారమ్మా మన దగ్గరికి రమ్మని? మా ఫ్రెండ్ చెప్పింది, ఇక్కడ ఆయుర్వేదం ఇస్తారు, బాగుంటుంది, ఒకసారి వాడి చూడండి అని చెప్పింది. ఇప్పుడు ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ పౌడర్ మీరు ఎన్నోసారి ఇది తీసుకోవడం? ఇది సెకండ్ టైం. ఈ సెకండ్ టైం కిడ్నీ ఇన్ఫెక్షన్ పౌడర్ తీసుకుంటుంది. ఒక పౌడర్ మీకు ఎన్ని మంత్స్ వచ్చింది, అంటే ఎన్ని రోజులు వచ్చిందమ్మా ఒక పౌడర్? 1.5 month వచ్చింది. ఈ 1.5 monthలో ఒక జరిగిన అద్భుతాన్ని చూడండి మీరు. ఆయుర్వేదంలో మళ్ళీ అద్భుతం చూడండి. మీకు ఎప్పుడైనా ఈ 1.5 monthలో మళ్ళీ ఇన్ఫెక్షన్ ద్వారా అతను ఎగరడం కానీ షివరింగ్ కానీ మీరు చూసారా? అట్లా ఏం జరగలేదు. ఈ పౌడర్ వాడిన తర్వాత లాభాలు ఏం జరిగినో చెప్పండి అమ్మా. కొంచెం యాక్టివ్గా, కొంచెం అంతకుముందు నీరసంగా, కొంచెం
వేడి అయినట్టు, ఇన్ఫెక్షన్ అయినట్టు, వేడి అయినట్టు బాగా బాధపడుతుండేది. మూత్రంలో మంట. మూత్రంలో మంట బాగా వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇప్పుడు ఆ షివరింగ్, ఇన్ఫెక్షన్ షివరింగ్ ఏమైనా? షివరింగ్ ఇంతవరకు రాలేదు. ఇది వాడుతున్నప్పటి నుంచి షివరింగ్ రాలేదు. కొంచెం యాక్టివ్గా అయింది. అయితే సమస్త తెలుగు రాష్ట్ర ప్రజలకి అట్లాగే భారతదేశానికి చెప్పదలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలు ఏం చెప్పానమ్మా మీరు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు, గుర్తుందా? ఒకసారి ఆ కారణాలు ఏంటో చెప్పరా? అది మర్చిపోయారా? మర్చిపోయినా, చాలా రోజులైంది. టాబ్లెట్స్ వాడి ఇన్ఫెక్షన్, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల ఇట్లా అవుతుంది ఇన్ఫెక్షన్స్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలారా, ఎవరైతే ఎక్కువగా మోకాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, కాళ్ళ నొప్పులకి, జాయింట్ పెయిన్స్కి, యాంటీబయాటిక్స్కి ఎవరైతే విపరీతంగా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారో వాళ్ళకి 100% భవిష్యత్తులో కిడ్నీ ఇన్ఫెక్షన్ అనే వ్యాధి వస్తుంది. వ్యాధి వచ్చిన తర్వాత ఈరోజు వారు మీకు వ్యాధి లక్షణాలు కూడా చెప్పడం జరిగింది. మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100% అలోపతిలో దీనికి ట్రీట్మెంట్ లేదు. ఈరోజు మీ ముందున్న ఆవిడే సాక్ష్యం. 6 నెలలు తను బాధపడింది. ఎన్నిసార్లకు వచ్చేదమ్మా షివరింగ్? నైట్ టైంలో ఎక్కువ షివరింగ్ చాలాసేపు. ఈ మీరు డోసేజెస్ ఇప్పించిన తర్వాత, మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత కూడా ఎన్నిసార్లకు వచ్చి మళ్ళీ ఎన్ని రోజుల గ్యాప్ ఉండొచ్చేది? ఇప్పుడు మనం యాంటీబయాటిక్ వేసుకున్న నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ అయ్యేది. అంటే ఇక్కడ చూడండి, షివరింగ్ అనేది మనకు ఒక 2-3 రోజులు ఖాళీ ఉండి మళ్ళీ షివరింగ్స్ వస్తూ ఉంటాయి. ఇది బికాజ్ ఆఫ్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, బికాజ్ ఆఫ్ హైలీ ఆ మనిషిని ఇబ్బంది పెట్టే రకరకాల ట్యాబ్లెట్స్ అనమాట. అవి కిడ్నీ మీద బాగా ఇన్ఫెక్టెడ్ అయిపోతాయి. భవిష్యత్తులో ఏమైపోతుంది అంటే ఇది డయాలసిస్కి దారి తీస్తుంది. అంటే క్రియేటినైన్ లెవెల్స్ పెరిగిపోయి డయాలసిస్కి దారి తీస్తుంది. ఇప్పుడు ఈరోజు మనం ఇస్తున్న ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ పౌడర్ ద్వారా ఇంకా 100% తను డయాలసిస్కి వెళ్ళదు. ఇప్పుడు మీరు ఈ ప్రత్యేకంగా తన చేతిలో ఉండే ఈ పౌడరే సాక్ష్యము. ఈ 1.5 month నుంచి ఇంకా మళ్ళీ తనకి ఇన్ఫెక్షన్ అనేది రాలేదు. 100% కదా. అంటే చూడండి, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మా సంస్థ సగర్వంగా చెప్తుంది, మేము తయారు చేసే మందుల యొక్క నాణ్యత ఇట్లా ఉంటుంది. ఈ రకమైన మందులు వాడడం వల్ల మా సంస్థలో ఉండే శ్రేయోభిలాషులే వాళ్ళ మాటల ద్వారా మా సంస్థపై ఉన్న నమ్మకాన్ని చెప్తారని తెలియజేస్తూ, నమస్తే. శ్రీ సరస్వతి ఆయుర్వేద మరియు ప్రకృతి ఉత్పత్తులు, షాద్నగర్, మీ పృథ్వీరాజ్.